బడి ఏంటి నేటి క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? విచిత్రమైన క్వశ్చన్ కదా. మిర్రర్లో ఇమేజ్ ఎందుకు వస్తుంది? ఆబ్జెక్ట్స్ మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి ఇమేజ్ ఎందుకు రాదనేది ఈ క్వశ్చన్కి రెండు రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్, దానికి మనం రిఫ్లెక్షన్ గురించి చదువుకోవాలి. ఓకే. రెండవది అబ్జార్ప్షన్ గురించి. ఓకేనా? ఈ అబ్జార్ప్షన్ ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఓకే. సో నేను చెప్పినట్టు మన లైట్లో డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ఉన్నాయి కదా, రైట్? అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, కరెక్ట్? ఒక ఆబ్జెక్ట్ ఒక కలర్లో మనకి ఎందుకు కనబడుతుంది అంటే, ఓకే, డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, వేరే అన్ని వేవ్ లెంగ్త్స్ని అది అబ్జర్వ్ చేసుకుని ఆ పర్టికులర్ వేవ్ లెంత్ ఏ కలర్ అయితే ఉందో ఆ పర్టికులర్ కలర్ వేవ్ లెంత్ ఇది ఉంటారు రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనకు ఆ కలర్ కనబడుతుంది ఆబ్జెక్ట్, రైట్? రెండవది, మిర్రర్లో మనకు లైట్ పడింది, ఎవ్రీ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ రెగ్యులర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ యాంగిల్లో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అదే యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మనకు క్లియర్ ఇమేజ్ అనేది కనబడుతుంది. నార్మల్ ఆబ్జెక్ట్స్లో మనకి ఎంత స్మూత్గా కనబడినా అవి కొంచెం రఫ్ ఉంటాయి సర్ఫేసెస్. ఓకే. సో ఒక యాంగిల్లో పడిన లైట్ ఇంకో వేరే యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకే అవి మనకి కరెక్ట్ ఇమేజ్ అనేది రాదనమాట. ఓకేనా? రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో ఈరోజు రేపు సండే కదా, సో ఏమంటారంటే నీకు నాకు ఇద్దరు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ మండే నుంచి కొత్తగా చదువుకుందాం. ఓకేనా? కొత్తగా నేర్చుకుందాం, రైట్? అప్పుడు నేను మీ ఫిజిక్స్ బడి సాయంత్రం.